హాయ్ అండి. ఈరోజు వినాయక చవితి పండగకి సంబంధించిన ఒక చిన్న క్రాఫ్ట్‌ని చేస్తున్నానండి. ఇలా ఒక అట్టని తీసుకొని దాని మీద సర్కిల్‌ని డ్రా చేసుకోవాలి. మనకి ఏ సైజులో అంబ్రెల్లా కావాలో చూసుకొని అంత సర్కిల్‌ని డ్రా చేసుకొని, కట్ చేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని షేప్‌ని డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ షేప్‌ని ఇలాగా సిజర్‌తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి. తర్వాత దీంట్లో చిన్న పీస్‌ని కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే మనకు అంబ్రెల్లా షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీన్ని ముందుగా ఇలా అంటించేయాలండి. అంటించిన తర్వాత నేను ఇక్కడ ఒకటే గ్రీన్ కలర్‌ని యూజ్ చేశానండి. కావాలంటే ఈ అంబ్రెల్లా మీద డిఫరెంట్ కలర్స్ అయినా కానీ యూజ్ చేసి డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా శారీ లేస్‌ని యూజ్ చేసి దీన్ని డెకరేట్ చేస్తున్నానండి. ముందుగా అంచుల వెంట అంతా కూడా ఈ లేస్‌ని అంటించాను. ఇలా ప్లెయిన్‌గా వదిలేసినా బాగానే ఉంటుందండి. నేను ఇంకా ఈ మధ్యలో అంతా కూడా ఈ లేస్‌ని యూజ్ చేసి డెకరేట్ చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కూడా అంటించిన తర్వాత మధ్యలో పర్ల్స్‌ని యూజ్ చేసి ఇలా అంటించానండి. ఇలా అంటించిన తర్వాత దీనికి స్టిక్ కోసం అని చెప్పి నా దగ్గర ఇలాంటి ఒక స్టిక్ ఉంటే దానికి నేను ఈ లేస్‌ని చుట్టి ఇలా డెకరేట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ ఇలాంటి స్టిక్ కనుక లేకపోతే పేపర్‌నైనా కానీ రోల్ చేసుకుని దానికి ఇలా లేస్‌ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే ఈజీగా వినాయక చవితికి అంబ్రెల్లా అనేది రెడీ చేసుకోవచ్చండి. దీంతో పాటు నేను ఒక చిన్న డెకరేషన్‌ని చేశానండి. ఇలా ఈ అంబ్రెల్లాని యూజ్ చేసి డెకరేట్ చేశాను. ఈ ఐడియా ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. ఐడియా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.